రీసెంట్గా జరిగిన క్యాలిబర్ టెక్నాలజీస్ డ్రైవ్లో వీ గాట్ 4 ఆఫర్స్. ఈ అమాంగ్ 4 ఆఫర్స్లో అంజని వన్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఆన్బోర్డ్ టుమారో, దట్ ఈస్ 18th February, అంతే కదా? రేపు ఈరోజు 17th, రేపు 18th దే ఆర్ గోయింగ్ టు ఆన్బోర్డ్. సో ప్రజెంట్ అంజని మనతో పాటు ఉన్నారు. అంజని ఒక జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. సో బ్రీఫ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hello sir, this is Anjani and I completed my MBA in 2021 in HR stream. 2021. Yes sir. MBA ముందు ఏం చదివారు? BSc sir, BSc MECS. ఓకే. MBA ఎక్కడ, హైదరాబాదా? No sir, ఖమ్మం. ఏ కాలేజు? స్వర్ణ భారతి. ఓకే. MBA 2021. తర్వాత ఏం చేసావు? స్టడీ అయిపోగానే వెంటనే మ్యారేజ్ ఫిక్స్ అయింది సార్. సో అక్కడ కొంచెం బ్రేక్ పడింది నాకు. అండ్ ఐ థాట్ ఐ షుడ్ రీస్టార్ట్ మై కెరియర్. అండ్ కోర్సెస్ గురించి ఎంక్వైరీ చేస్తుంటే మా బ్రదర్ ఇన్లో ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి సజెస్ట్ చేశారు. ప్రోగ్రామ్ మంచిగా ఉంది, జాయిన్ అవ్వండి అని సజెస్ట్ చేస్తే నేను మా కజిన్ శ్రావ్య ఇద్దరు జాయిన్ అయ్యాం. సో ఆమెకి కూడా మనకి అంటే టోటల్ ప్రోగ్రామ్లో మీరు 6 months ట్రావెల్ చేశారు. ఎస్ సార్, నేను 6 months ట్రావెల్. తనకి థర్డ్ మంత్లో జాబ్. థర్డ్ మంత్లో ఇన్నోవర్ కన్సల్టింగ్లో వచ్చింది. ఆమె బీటెక్ 2022. ఎస్ సార్, బీటెక్ 2022. అంటే ఈ యొక్క కోర్స్కి ముందు నువ్వు ఎలాంటి జాబ్ చేయలే? లేదు సార్, ఓన్లీ హౌస్ వైఫ్. అండ్ ఎంతమంది కిడ్స్ ఉన్నారు? నాకు ఒక కిడ్ ఉన్నాడు సార్. నువ్వు రోజు సూపర్ 30 బ్యాచ్కి అమీర్పేటకి ఎక్కడి నుంచి వచ్చేది? ఎల్బీ నగర్ నుంచి వస్తాను సార్. లాంగే కదా, మ్యారీడ్, కిడ్స్ ఉన్నారు, బట్ బాగానే వచ్చావు, ఎక్కువ ఏం మిస్ కాలే. అప్పుడప్పుడు మిస్ అయ్యావు, కొన్ని మిస్ అయ్యావు. మరి మార్నింగ్ 9 o'clockకి వచ్చేయాలి కదా, 9కి వచ్చేదాన్ని కదా, ఈవినింగ్ 5:30. బట్ ఎలా బ్యాలెన్స్ అయింది అంతా? ట్రావెలింగ్ ఉంది అంటే ఎందుకు అడుగుతున్నా ఈ క్వశ్చన్ అంటే, ఈ ప్రోగ్రామ్ 21లో స్టార్ట్ అయింది. ఈ 21లో ఇలా ఈ సూపర్ 30 జాబ్ గ్యారంటీ ప్రోగ్రాంలో మనకి ఎక్కువ మెజారిటీ స్టూడెంట్స్ మనకి ఇక్కడే ఉంటారు. ఎక్కడ మన అమీర్పేట ఈ హాస్టల్స్ నుంచి వస్తారు. మరి వాళ్ళతో పోల్చితే నీకు కొద్దిగా కష్టమే కానీ, బట్ నువ్వేమి ఇది కాలేదు? లేదు సార్, కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు ఎగ్గొడుతుంటారు చాలామంది క్లాసెస్, బట్ నీకు కుదిరింది, పర్లేదా? ఎస్ సార్, పర్లేదు సార్. ఓకే, రైట్. ఏంటి అంటే వాట్ హ్యాపెండ్ అంటే టోటల్గా ఈ యొక్క ప్రోగ్రామ్లో హౌ డిడ్ యూ ఫీల్? అంటే మెయిన్గా ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? మెయిన్గా వచ్చినప్పటి నుంచి ప్రతిదీ ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ రాగానే ఫోన్స్ తీసేసుకుంటారు, లాగిన్ లాగౌట్ ప్రతిదీ కంపల్సరీగా ఫాలో అవుతూ ఉంటారు, ఫోన్స్ తీసేసుకుంటారు. సో మనకి డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. వచ్చినప్పటి నుంచి సబ్జెక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాము. అండ్ మీరు ప్రొవైడ్ చేసే రీసోర్సెస్, వీడియోస్ ఎక్సెట్రా అవన్నీ, టాస్క్స్, దాని రిలేటెడ్ టాస్క్ అవన్నీ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని, సో ఆల్మోస్ట్ ఒక్కో రోజు 9 to 6 ఫుల్ లైవ్ ఉంటాయి. ఒక్కోసారి హాఫ్ డే క్లాస్, హాఫ్ డే మిషన్ టెస్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో అంత ఫుల్ లైవ్ క్లాసెస్ 8 hours వినాలి కదా, ఏం పర్వాలేదా? బోర్ ఏమనిపించలేదా? లేదు సార్, ఏమీ ఉండదు సార్. వన్స్ కాన్సన్ట్రేట్ చేస్తే ఏమీ అనిపించదు సార్. సో MBA వాళ్ళు కోడింగ్ నేర్చుకోవటం కష్టం అనే ఒక డౌట్ ఉంటుంది కదా, సో దాని విషయంలో నీకు ఏమనిపించింది? లేదు సార్, MBA అయినా కానీ నాన్ IT ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే కోడింగ్ అనేది వస్తుంది. నువ్వు భయపడ్డావా స్టార్టింగ్లో కోడింగ్ వస్తుందో రాదోనని? అంటే కొంచెం ఉండే సార్, బట్ ఓవర్కమ్ అయిపోయాను. సో నౌ ఆర్ యూ కంఫర్ట్ ఇన్ ప్రోగ్రామింగ్? ఎస్ సార్. ఓకే. Anyway, Anjani, all the very best and congratulations.